హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగీకి అమర్ అలా మల్లెపూలు పెడుతూ ఉంటాడు. చాలా సంతోషిస్తూ ఉంటుంది. బాగీ ఆశ్చర్యపోతుంది. మనోహరి ఇది చూసి తట్టుకోలేక కుళ్ళుకుంటూ తలుపుని అలా చాలా గట్టిగా వేసేస్తుంది కోపంతో. ఇక బాగీ అమర్ని అలా చూస్తూ ఉంటుంది. అమర్ కూడా మౌనంగా ఉండిపోతాడు. థ్యాంక్స్ అండి అని బాగి చెప్పి అక్కడి నుంచి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అమర్ కూడా మౌనంగా ఉండిపోతాడు. ఇదంతా చూసి అరు తట్టుకోలేకపోతుంది. అరు అలా కళ్ళు మూసుకుంటుంది. గుప్తా గారు, ఆయన మల్లెపూలు పెట్టేశారా అని అడుగుతూ ఉంటుంది. పెట్టేశారు బాలిక, పెట్టేశారు అని చాలా ఆనందంగా చెప్తూ ఉంటాడు గుప్తా. గుప్తాని ఒక దెబ్బ వేసి మరీ కోపంతో అక్కడి నుంచి అరు వెళ్ళిపోతుంది. గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అరు కోరి కోరి కష్టములు తెచ్చుకుట ఎందుకంట అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. కొన్ని ఎంత కష్టంగా ఉన్నా భరించాలి గుప్తా గారు అని అరు చెప్తూ ఉంటుంది. ఎందుకు భరించటం అని అడుగుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా అని అరు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదొక్కటే తక్కువైంది మాకు అని చెప్తూ ఉంటాడు. ఇక అరు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు గుప్తా, లేదు, ఎవరిని ఏమీ ప్రేమించలేదు అని గుప్తా చెప్తూ ఉంటాడు. మీరు కూడా నాలాగా ప్రేమించి ఉంటే అప్పుడు మీకు అర్థమయ్యేది అని అరు చెప్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు నేను అలా బాధపడుతూ కూర్చునే అంత టైం నాకు లేదు. నేను నా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను గుప్తా గారు అని చెప్పి అక్కడ అరు గుప్తాని వదిలేసి వెళ్తూ ఉంటుంది పిల్లల దగ్గరికి. మానవులుగా జీవించడం బహు కష్టంగా ఉంది అని చెప్పి గుప్తా అనుకుంటాడు. ఇక విశ్రమిస్తాడు. అరు పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్కడ మనోహరి తన గదిలో కూర్చొని చాలా కోపంగా ఉంటుంది. అరు వెళ్ళి మనుతో ఇలా అంటుంది. మను, ఎందుకే ఇలాగా ప్రవర్తిస్తున్నావు రాక్షసంగా? నువ్వు నీ నిజ స్వరూపం ఇంట్లో ఎవరికి తెలియకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవే మను. ఏం సాధిస్తున్నావు ఇలాగా అందరినీ బాధ పెట్టి ఏడిపించి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. నీ నిజ స్వరూపం త్వరలోనే తెలిసిపోతుంది అందరికీ. వాళ్ళకి నీ మొహం చూపించలేవు, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. అరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా పిల్లల దగ్గరికి మను అంటుంది, ఈ అక్క చెల్లెళ్ళని అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్తుండగా అరు మను మాటలని వింటూ ఉండిపోతుంది. అక్క చెల్లెళ్ళ అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు అక్క నన్ను ఇలాగే ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు చెల్లి కూడా తయారయ్యింది. అక్కని పైకి పంపించినట్టే ఈ చెల్లిని కూడా ఆ అక్క దగ్గరికి పంపించాలి. వీళ్ళని నేను అస్సలు భరించలేకపోతున్నాను, వీళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి మను అనుకుంటుంది. అరు ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది. ఇకప్పుడు బాగీని తలుచుకుంటూ ఉంటుంది. బాగి నా చెల్లెలా అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పరిగెత్తుకుంటూ గుప్తా దగ్గరికి వెళ్తుంది. గుప్తా గారు, భాగమతి నా చెల్లెలా? రామ్మూర్తి గారి కూతురునా నేను? నన్ను చిన్నప్పుడు అనాథాశ్రమంలో వదిలేసింది రామ్మూర్తి గారేనా? బాగి నేను అక్క చెల్లెలమా అని చెప్పి చాలా ఆశగా ఆతృతగా అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా షాక్ అయిపోతాడు. ఎందుకు నీకు అంతలా అనుమానం వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. ఈ బాలికకు నిజం ఎలా తెలిసిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ మను మా ఇద్దరిని అక్క చెల్లెళ్ళు అంటుంది. అందుకేనా నేను బాగీకి కనిపిస్తున్నాను? ఎవరికి కనిపించకపోయినా నిజంగానే భాగ్యమతి నేను అక్క చెల్లెలమ్మేనా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా ఇలా అంటాడు, అలా అని ఎవరు చెప్పారు బాలిక నీకు అని చెప్పి వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. మీ పతిదేవుణ్ణి పెళ్లి చేసుకుంది కదా మిస్సమ్మ, అందుకనే తను నిన్ను అక్క అంటుంది, తినని చెల్లి అని మనోహరి అంటుంది. మీరిద్దరూ ఆ విధంగా అక్క చెల్లెళ్ళే కదా అని చెప్పటంతో, లేదు అక్కడ మనోహరి మేమిద్దరం అక్క చెల్లెళ్ళని అంటుంది, చెప్పండి గుప్తా గారు అని నిలదీస్తూ ఉంటుంది. లేదు బాలిక, ఆ బాలిక వేరే విధముగా అన్నది, మనుకి తెలీదు కదా మిస్సమ్మ నన్ను అక్క అంటుందని అని నిలదీస్తూ ఉంటుంది మళ్ళీ. ఇకప్పుడు గుప్తాకి ఏం చెప్పాలో అర్థం కాదు.
ఎందుకు తెలియదు? తెలుసు. మిస్సమ్మ నిన్ను అక్క అని పిలుస్తుంది కాబట్టి అక్క చెల్లెళ్ళని అన్నది అంతే ఆ బాలిక అని చెప్పడంతో అరు అవునా అని చెప్పి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ బాలికకి ఇంకా ఎక్కువ అనుమానాలు రాకముందే ఇక్కడి నుంచి ఈ బాలికను తీసుకువెళ్ళిపోవాలి. నిజం తెలిసినదో ఇంక ఇక్కడి నుంచి ఈ బాలిక రాను అని ముందుకేస్తుంది. త్వరగా తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పి గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడ గదిలో అమర్ మిస్సమ్మ ఇద్దరు పడుకొని ఉంటారు. మిస్సమ్మ పువ్వుల వాసన తన జుట్టు అలా అమర్ వైపు ఉండటంతో అమర్కి నిద్ర పట్టదు. మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అమర్. కానీ బాగి చాలా గాఢ నిద్రలో ఉండటంతో మిస్సమ్మ అని గట్టిగా పిలుస్తాడు అమర్. ఇక బాగి ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగుస్తుంది. అమర్ని పట్టుకొని నాకేం తెలియదు, ఈ నా మెడలో తాళి ఎలా వచ్చిందో నాకు తెలియదు, నేను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్కి కోపం వస్తుంది. మిస్సమ్మ అని గట్టిగా పిలుస్తాడు. ఇక అప్పుడు నిద్రలో నుంచి బయటికి వస్తుంది మిస్సమ్మ. ఏంటి మీరు ఈ వేళప్పుడు నిద్రపోకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి అలా ఎందుకు అరుస్తున్నావు? నువ్వు పక్కనుండగా నాకు నిద్ర ఎలా వస్తుంది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు బాగీకి అప్పటి విషయం గుర్తుకు వస్తుంది. పాలు తాగి మిస్సమ్మని ముద్దు పెట్టుకున్న విషయం గుర్తుకు వచ్చి, అంటే ఏంటి మీ ఉద్దేశం అని కంగారుగా అడుగుతూ ఉంటుంది. నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు, నీ మల్లె పువ్వులు వాసన నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి, నిద్ర రావట్లేదు నాకు, నువ్వు అటు తిరిగి పడుకో, ఈ లైట్ ఉంటే అసలు నిద్ర రావట్లేదు, లైట్ ఆఫ్ చేయి అని చెప్తూ ఉంటాడు. అమ్మా, ఈ మల్లెపూలు మిమ్మల్ని అంతలా డిస్టర్బ్ చేస్తున్నాయా అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది. లైట్ ఆఫ్ చేస్తే నాకు నిద్ర పట్టదు, మీరు ఏదైనా చేస్తే బికాజ్ యు నో ద పాల గ్లాసు ఎపిసోడ్ ఈజ్ వెరీ డేంజరస్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ అలా చూస్తూ ఉండిపోతాడు. కాబట్టి లైట్ ఆఫ్ చేయటం కుదరదు అని చెప్తూ ఉంటుంది. ఇక సొల్యూషన్ ఏంటంటారు, ఏం చేద్దామంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్కి కోపం వచ్చి పడుకో అని చెప్పి గట్టిగా అరవటంతో ఇక మిస్సమ్మ అలా పడుకుని పోతుంది. భయంతో ఇటు తిరిగి పడుకుంటుంది. ఇక నిన్ను అటు తిరిగి పడుకోమన్నానా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అలా మళ్ళీ పైకి తలపెట్టి పడుకుంటుంది. పైకి కాదు అని చెప్పడంతో కిందకి తలపెట్టి పడుకుంటుంది. కిందకి కూడా కాదు, ఇటువైపు తిరిగి పడుకో అని చెప్పడంతో ఇక బాగి ఇటు తిరిగి పడుకుంటుంది. ఇక అమర్ కూడా అలా పడుకుంటాడు. బాగి మళ్ళీ కన్ను తెరిచి అలా చూస్తూ ఉంటుంది. అమర్ కూడా చూస్తూ ఉంటాడు. అమ్మ దొంగ, మీరు నా మొహం చూస్తూ పడుకుందామని ఇటు తిరిగి పడుకోమన్నారా అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్కి కోపం వస్తుంది. మిస్సమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు ఇటు తిరిగి పడుకుంటే నాకు నిద్ర రావట్లేదు, నీ మొహం చూస్తూ ఉంటే నాకు అస్సలు నిద్ర రాదు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు బాగీకి కోపం వస్తుంది. పడుకోండి అని గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు అమర్ అలా పడుకుని పోతాడు. కళ్ళు తిరిగి ఇటు కాదు అటు తిరిగి పడుకోండి అని చెప్పడంతో అమర్ బాగీకి ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి పడుకుంటాడు. ఇక లైట్ ఉండటంతో నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్సమ్మ లైట్ని ఆఫ్ చేసేస్తుంది. అలాగా అమర్కి దుప్పటి కప్పి పడుకోబెడుతుంది. ఇంకా బాగి కూడా పడుకుంటుంది. తెల్లవారే నిద్ర లేవగానే మిస్సమ్మ నిర్మలాకి కాఫీ పెట్టి తీసుకువెళ్ళి ఇస్తుంది. నువ్వు తీసుకొచ్చావేంటి మిస్సమ్మ అని అడుగుతుండగా నీళ్ళ తెస్తుంది కదా అని చెప్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, మీకు లేవగానే కాఫీ తాగటం అలవాటు కదా, ఇక నుంచి రోజు నేనే ఇస్తాను అని చెప్తుంది. పిల్లల్ని నిద్ర లేపి వస్తాను అని చెప్పటంతో సెలవులే కదమ్మా అని నిర్మల అంటుంది. లేదండి, ఆయనకి పిల్లలు ఇంతసేపు పడుకున్నారని తెలిస్తే కోప్పడతారు, రోజు అలవాటవుతుంది, నేను వెళ్ళి లేపుతాను అని చెప్పి మిస్సమ్మ పిల్లల గదిలోకి వెళ్తుంది. అక్కడ అరు పిల్లల పక్కనే పడుకొని ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. అక్క, మీరేంటి ఇక్కడ పడుకున్నారు అని స్లోగా నిద్ర లేపుతూ ఉంటుంది. ఇక అరుకి భయం వేస్తూ ఉంటుంది, టెన్షన్ వస్తుంది. అంటే పిల్లలు ఒంటరిగా ఉన్నారు కదా, తల్లి లేని పిల్లలు కదా, అందుకనే నిద్రపుచ్చుతామని వచ్చాను అని అనటంతో, మరి మీ పిల్లలకి తల్లి అక్కర్లేదా
అని అడుగుతూ ఉంటుంది బాగి. ఊరికినే వచ్చాను అని చెప్పి, నువ్వు కాఫీ తాగావా? ఇన్ని ప్రశ్నలు వేయకూడదు, ముందు వెళ్ళి కాఫీ తాగిరా అని చెప్పి అరు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. బాగీకి ఏమీ అర్థం కాదు. ఇక పిల్లల్ని నిద్ర లేపి రాతోడి దగ్గర గార్డెన్లో ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటుంది. పిల్లలందరూ చాలా క్రమశిక్షణతో ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. మనోహరిని లేపి నీల చూపిస్తూ ఉంటుంది. మనోహరి చూసి ఆశ్చర్యపోతుంది.